చూసారు కదా ఎపిసోడ్ ఎంతమందికి పవన్ కళ్యాణ్ టాస్క్లో దుమ్ము దులిపేసాడు అనిపించింది. అండ్ అగ్ని పరీక్షలో కనిపించిన అదే పవన్ కళ్యాణ్ ఈరోజు జరిగిన ఈ టాస్క్లో మళ్ళీ కనిపించాడు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ ఆడిన ఆట తీరుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత బాగా ఆడాడు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఆడిన ఆటకి తన గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెరిగిందనమాట, అంత బాగా ఆడాడనమాట. అండ్ పవన్ కళ్యాణ్ అనే కాదు, పవన్ కళ్యాణ్ టీంలో ఉన్న ఇమాన్యుయల్ అండ్ ఫ్లోరా గారు కూడా చాలా చక్కగా ఆడారు. అండ్ వీళ్ళ ముగ్గురు కలిసి చాలా బాగా టీం వర్క్ ఫామ్ చేసినట్టు అనిపించింది. అండ్ ఎక్స్పెషల్లీ వీళ్ళ ముగ్గురులో పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడనిపించింది. అండ్ ఎక్సలెంట్గా ఈరోజు జరిగిన ఈ 2 టాస్కుల్లో కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ బాల్స్కి సంబంధించిన టాస్క్ అయితే జరిగింది. అండ్ ఈ టాస్క్లో 3 రౌండ్లు అయితే జరిగినాయి అనమాట. ఈ 3 రౌండ్లో కూడా రెడ్ కలర్ టీమే లీడ్లో ఉందన్నమాట, చాలా బాగా ఆడారు. అండ్ ఈ టాస్క్లో విజయం సాధించి రెడ్ కలర్ టీం కంటెండర్ కార్డ్ని అయితే గెలుచుకున్నారనమాట. అండ్ సెకండ్ టైర్కి సంబంధించిన టాస్క్లో కూడా అందరూ చాలా బాగా ఆడారు అనమాట. బ్లూ టీమ్, రెడ్ టీమ్, గ్రీన్ టీమ్, ఎల్లో టీమ్ వీళ్ళ 4 టీమ్స్ అయితే చాలా చక్కగా ఆడారు. అండ్ గట్టి ఫైట్ ఇచ్చారనమాట. అండ్ సంజన, ఇమాన్యుయల్, కళ్యాణ్, హరీష్, దివ్య, శ్రీజ, రీతు, రాము అందరూ చాలా బాగా ఆడారనమాట. అండ్ దుమ్ము దులిపేసినట్టు అనిపించింది. హౌస్ మేట్స్ అందరూ చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ ఏదైనా టాస్క్లు పెట్టి దుమ్ము దులిపేసాడు అనిపించింది. అండ్ టాస్క్లు అయితే చాలా బాగా ఆడారు. అండ్ కానీ సెకండ్ టాస్క్లో కూడా రెడ్ టీం అయితే విజయం సాధించింది అనమాట. రెడ్ టీం విజయం సాధించి కిక్అవుట్ కార్డ్ని అయితే తీసుకున్నారనమాట. అండ్ కిక్అవుట్ కార్డ్ తీసుకోవడం ద్వారా ఒక టీంని అయితే ఎలిమినేట్ చేయాలి. అండ్ రెడ్ టీం అయితే గ్రీన్ టీం అయితే ఎలిమినేట్ చేసింది అనమాట. గ్రీన్ కలర్ టీంలో బర్నీ గారు, శ్రీజ అండ్ దివ్య వీళ్ళ ముగ్గురు ఉన్నారనమాట. అండ్ వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా టాస్కుల నుంచి ఎలిమినేట్ అయ్యారనమాట. అండ్ జరగబోయే ఏ టాస్కుల్లో అయితే వీళ్ళు ఆడడానికి కుదరదు అనమాట. అండ్ గ్రీన్ కలర్ టీంలో అయితే శ్రీజ, దివ్య అయితే నామినేషన్స్లో ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు ఈ 2 టాస్కులు. కానీ వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం వల్ల ఇంకా ముందున్న టాస్కులు అయితే వాళ్ళు ఆడలేరు. ఈ రోజు జరిగిన ఈ 2 టాస్కుల్లో రెడ్ కలర్ టీం అయితే చాలా బాగా ఆడింది. ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడాడు అనమాట. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ఈ రోజు జరిగిన టాస్కుల్లో ఎవరు బాగా ఆడారనిపించిందో అండ్ పవన్ కళ్యాణ్ ఆడిన ఆట తీరు మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.